హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై రావణ్ ఫర్ యూ ఛానల్. మా ఛానల్ కొత్త వస్తుంది, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్, తర్వాత ఎవరైనా హృతిక్ రోషన్ అన్న ఫ్యాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఛానల్ ఒకసారి వీళ్ళేసి వీడియో చేసి మీకు నచ్చితేనే చూడండి, లేకపోతే ఏం చూడకండి. ఈ వీడియోకి వచ్చేసి నేనైతే ఒక 30 లైక్స్ ఇస్తున్నా. 30 లైక్స్ కంప్లీట్ చేసుకొని మీ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని అనుకుంటున్నా. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. లాస్ట్ వరకు అయితే చూడనీకైతే అయితే ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసి మనకైతే వార్ 2 మూవీ షూటింగ్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసి ఇప్పుడు వరకు 80% అయితే మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ మూవీ వచ్చేసి మనకు ఎన్టీఆర్ గారు అయితే పాత్ర అయితే లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే షూట్ చేస్తున్నారంట. ఇప్పుడు ఎన్టీఆర్ గారి పాత్ర అయితే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మనకి హృతిక్ రోషన్ గారి పాత్ర అయితే ఉంటుందంట. ఇంకొకటి వచ్చేసి మనకు వార్ మూవీలో వచ్చేసి లాస్ట్లో ఒక డైలాగ్ అయితే కొడతారు. మనకు మీరు రక్తం చిందించే రక్తం చావుకి చావు బెదిరించేవాడు మనకైతే రాబోతున్నాడు. అలాంటి వాడు ఎలా ఉండబోతున్నాడంటే రాక్షసు కన్నా పెద్ద రాక్షసుడు. అలాంటి వాడితోటి నువ్వు ఎదుర్కోవాల్సి వస్తదని చెప్పేసి అయితే ఆయన పోలీస్ కాప్ అయితే చెప్తారు కదా మన హృతిక్ రోషన్ గారికి. అయితే అలాంటి స్టోరీసే మనకి స్పై యూనివర్స్‌లో అయితే వార్ 2లో అయితే ఉండబోతుంది. ఈ సినిమా వచ్చేసి మనకైతే లాస్ట్ 25 మినిట్స్ మాత్రం అరాచకం అయితే ఉంటదంట. మనకైతే ఈ సినిమా మాత్రం అన్ని రికార్డ్స్‌ని బ్రేక్ చేస్తదని చెప్పేసి అయితే అక్కడ వాళ్ళైతే అంటున్నారు. బాలీవుడ్‌కైతే మొన్న ఒక 2000 కోట్లు పడినట్టే ఈ సినిమా 1500 కోట్లైనా దాటుతది ఖచ్చితంగా. ఎందుకనంటే మనకు వార్ 2 వచ్చేసి మనకి ఇక్కడ తెలుగు స్టేట్‌లో చాలామందైతే మన ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే చాలామందైతే ఉన్నారు. వాళ్ళు కంప్లీట్ వచ్చేసి మనకైతే సినిమా థియేటర్‌లకైతే వెళ్తారు. తర్వాత వచ్చేసి బాలీవుడ్‌లో అయితే అక్కడ 'హృతిక్ రోషన్' ఫ్యాన్స్ అయితే అక్కడ మొత్తం అయితే ఉంటారు కదా! వాళ్ళు అసలు ఎంజాయ్ చేస్తారు అసలు అని చెప్పేసి అయితే చాలామంది అయితే అంటున్నారు. ఈ సినిమా ఆల్మోస్ట్ ఎన్టీఆర్ అన్న వల్లనే ఈ సినిమా నడుస్తుందని చెప్పేసి చాలామంది అయితే బయట ట్విట్టర్‌లో అయితే అనుకుంటున్నారు. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకొకటి వచ్చేసి మనకి ఈ మూవీ ట్రైలర్ వచ్చేసి మనకు జూన్‌లో లేకపోయినా జూలైలో మధ్యలో అయితే రాబోతుంది. ఎందుకంటే ఈ మూవీ వచ్చేసి మనకు ఆగస్ట్ 15 అయితే మూవీ అయితే రాబోతుంది. టోటల్ వరల్డ్ వైడ్‌గా అయితే మరి నాకు తెలిసి జూలైలో ఫస్ట్ ఎండింగ్ వరకు ఫస్ట్ వీక్ వచ్చేసి మనకైతే ట్రైలర్ అయితే రాబోతుంది. ఈ ట్రైలర్ వచ్చేసి భారీ అయితే మనకు మీరు వార్ 2లో చూసింది కొంచెమే, అసలు దీనికి డబుల్ త్రిబుల్ అయితే ఉంటదంట. తర్వాత వచ్చేసి మనకు 'హృతిక్ రోషన్' గారికి తర్వాత ఎన్టీఆర్ అన్నకైతే ఫైట్ అయితే ఉండబోతుందంట. ఆ ఫైట్స్ ఇట్లా మనకి ఏ సినిమాలో చూడకున్నంత ఫైట్ అయితే ఉండబోతుందంట. మొత్తం స్పైల్ అయితే ఉంటదంట. హెలికాప్టర్స్ అయితే షాట్స్ అయితే గన్ షాట్స్ అయితే ఉంటాయంట. అలాంటి సీన్స్ అయితే మనకైతే డైరెక్టర్ పెట్టిండని చెప్పేసి అయితే చెప్పిండ్రు కొట్టేసేయాల. మీరు ఇప్పటివరకు చూసిన శాంపులే అసలు సినిమా వచ్చేసి వార్ 2లో విధ్వంసం అయితే చూస్తారు. ఈ సినిమాకి వచ్చేసి మేము చాలా ఖర్చు పెట్టినాం. చాలా ఇది చేసినాం అని చెప్పేసి డైరెక్టర్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ మూవీ మాత్రం 100% అయితే ఒక 1200 కోట్లు, 1400 కోట్లు కొట్టినా కూడా తక్కువనే అని చెప్పేసి చెప్పవచ్చు. ఎందుకంటే మనకు తెలుగు రాష్ట్రాలు మొత్తం మనకు ఆంధ్ర, తెలంగాణ మొత్తం అయితే చాలామంది అయితే ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఆ మూవీ కొరకైతే చాలామంది అయితే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తర్వాత 'దేవర' తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మూవీ మనకు సినిమా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకొకటి మనకి 'దేవర పార్ట్ 2' కూడా త్వరలో షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతుందంట. దీని గురించి అయితే మనం సెపరేట్‌గా అయితే వీడియో అయితే చేద్దాం. ఖచ్చితంగా అయితే వీడియో మీకు నచ్చినదని నేనైతే అనుకుంటున్నాను. లైక్ చేసి మా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి వచ్చేసి నేను 40 లైక్స్ ఇస్తున్నా. ఖచ్చితంగా 40 లైక్స్ కంప్లీట్ చేసుకొని ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్.